హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను పచ్చి మామిడికాయ చట్నీ చేయబోతున్నాను. సో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసుకున్నాను. సో ఇక్కడ నేను ఆనియన్, పచ్చి మామిడికాయ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఇవి దంచుకోవాలి. నేను జీరా, వెల్లుల్లి రెమ్మలు అయితే దంచి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఈ చట్నీ మనకి ఫీవర్ వచ్చినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలోకి, లేదా జొన్న రొట్టె పైన తినాలి. జొన్న రొట్టె పైన తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవైతే మనం దంచుకుందాం. ఆనియన్, పచ్చి మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవైతే దంచుకుందాం. ఇలా ఆనియన్, మ్యాంగో కచ్చాపచ్చగా దంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడు కారం పొడి అయితే వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నాను. ఆనియన్, కారం పొడి ఆయిల్లో ఫ్రై చేయనక్కర్లేదు, ఇలాగే పచ్చిగానే వేసుకొని దంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకుందాము. ఆనియన్, మామిడికాయ దాంట్లో మనం కారాన్ని అయితే దంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసుకొని కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం కరివేపాకు, పోపులో చట్నీ అనేది వేసుకున్నాను. సో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనము సాల్ట్ మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.